హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు శుభవార్త అండి. కొత్త పథకానికి క్యాబినెట్ ఆమోదం. పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుంది. మరి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి ఆరోగ్య బీమా పథకం ఏబీపీఎంజేవై 70 సంవత్సరాలు దాటిన వారికి ఆరోగ్య బీమా పథకము అమలు చేస్తామని క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రకటన వచ్చింది. దీనిపై పెన్షనర్లకు అనేక సందేహాలు వస్తున్నాయి. వాటి గురించి తెలుసుకుందాము. మొదటగా సామాజిక మరియు ఆర్థిక తారతమ్యం లేకుండా 70 సంవత్సరాల వయస్సు పైబడిన వారందరికీ ఆరోగ్య బీమా అమలు చేస్తామని క్యాబినెట్ నిర్ణయించింది. ఆరోగ్య బీమాకు సంబంధించి ఉత్తర్వులు ఇంకా విడుదల చేయలేదు. క్యాబినెట్ నిర్ణయం మాత్రమే జరిగిందని గమనించగలరు. ఈ బీమా సౌకర్యం 70 సంవత్సరాల వయసు గల పెన్షనర్లకు అమలు చేస్తారని ఎక్కువ మందికి అనుమానం కలుగుతోంది. ఆర్థిక పరిమితితో సంబంధం లేకుండా అందరికీ అమలు చేస్తామనైతే పేర్కొన్నారు. ఉత్తర్వులు విడుదల చేసిన తర్వాత మన సందేహాలకు పరిష్కారం లభిస్తుంది. తొందరలోనే విడుదల చేస్తారనైతే సమాచారము. ఉత్తర్వులు ఇకపోతే ఆరోగ్య బీమా కార్డు ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోలేమా అంటే దీనికి సంబంధించి విధి విధానాలతో ఉత్తర్వులు వస్తాయని అప్పుడు మాత్రమే డౌన్లోడ్ చేసుకోగలరనైతే సమాధానం. ఇక పెన్షనర్లకు కొంతమందికి ఇప్పటికే ఏబీహెచ్ఏ కేంద్ర ఆరోగ్య బీమా కార్డులు డౌన్లోడ్ చేసుకున్నాం. అవి పని చేయవు. అవి ఆరోగ్య డిజిటల్ లాకర్‌గా మాత్రమే పనిచేస్తాయి. ఇక 70 సంవత్సరాలు పైబడిన వారికి ప్రత్యేక కార్డు రూపకల్పన అయితే చేస్తారు. ఈ బీమా పథకానికి సంబంధించి రెఫరల్ హాస్పిటల్స్‌లో జాబితా కూడా తెలియజేస్తారు. ఇప్పటికే అమలు చేసిన ప్రధానమంత్రి ఆరోగ్య బీమా పథకం గురించి అయితే తెలుసుకుందాము. ఇప్పటికే అమల్లో ఉన్నటువంటి ప్రధానమంత్రి ఆరోగ్య బీమా పథకం 2018 సెప్టెంబర్ నెల నుంచి అమలు చేస్తూ వస్తున్నారనమాట. ఇది దేశంలో ఉన్నటువంటి పేదవారికి మాత్రమే అమలు చేశారు. ఈ పథకంలో 12.34 కోట్ల కుటుంబాలు మరియు సుమారుగా 50 కోట్ల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఈ పథకాన్ని 2022 జనవరిలో అంగన్వాడీ ఉపాధ్యాయులకు, హెల్పర్లకు మరియు ఆశా వర్కర్లకు విస్తరించారు. సుమారుగా 37 లక్షల మంది కొత్తగా ఈ పథకంలోకి అయితే వచ్చారు. దేశవ్యాప్తంగా 70 సంవత్సరాలు పైబడిన వారికి ఇప్పుడు ఈ పథకం విస్తరించడం ద్వారా 66 కోట్ల మంది కొత్తగా ఈ పథకంలోకి అయితే వస్తున్నారు. దేశవ్యాప్తంగా 70 సంవత్సరాలు పైబడిన పెన్షనర్లకు అమలు చేస్తే ఎంత ప్రయోజనం సుమారు పొందవచ్చు అనేది చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ 60 సంవత్సరాలు పైబడి 100 మంది పెన్షనర్లు ఉన్నట్లయితే వీరిలో 70 సంవత్సరాలు పైబడిన వారు కేంద్ర మరియు రాష్ట్ర పెన్షనర్లు 35-45 మధ్య ఉంటారు. 80 సంవత్సరాలు దాటిన వారు 15 మందే ఉండవచ్చు. 90 సంవత్సరాలు దాటిన వారు 5 మంది మాత్రమే ఉండవచ్చు. మొత్తంగా చూసినట్లయితే లబ్ధి పొందే వారితో పోలిస్తే పెన్షనర్లు తక్కువగా అయితే ఉంటారు. ఏదేమైనా పెన్షనర్లకు అమలు చేసినట్లయితే 70 సంవత్సరాలు పైబడిన వారందరికీ ఎంతో మేలు చేసే ఆరోగ్య బీమా పథకం. 60 సంవత్సరాలు పైబడిన వారందరికీ అమలు చేసినట్లయితే ఈ పథకం ద్వారా మరింత ఎక్కువ మందికి లబ్ధి అయితే పొందేవారనేది అభిప్రాయము. మరి మొత్తానికైతే ఈ యొక్క పీఎం ఏపీ ఏబీపీఎంజేవై దీనికి సంబంధించి త్వరలో అయితే ఉత్తర్వులు వెలువడనున్నాయనేది తాజా సమాచారం ఫ్రెండ్స్. ఆర్థిక స్టేటస్‌తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికైతే దీని ద్వారా లబ్ధి అయితే పొందవచ్చనమాట.